తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా సెలవులు రావడంతో ఇయర్ ఎండింగ్ కావడంతో తిరుమలకు క్యూ కట్టారు భక్తులు. తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తిరుపతి, అలిపిరిలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడిపోతున్నాయి. మరో 4-5 రోజుల్లో యొక్క 2025 ఏడాది సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలోనే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని తిరుమలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ కారణంగా తిరుమలగిరులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతి అలిపిరి సమీపంలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం యొక్క వాహనాల రద్దీ కూడా కొనసాగుతోంది. ఉదయం నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కూడా ఈ యొక్క టోల్గేట్ ప్రాంతం అంతా వాహనాలతో బారులు తీరుతున్నాయి. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో టీటీడీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ విభాగం అధికారులు డ్యూటీ షిఫ్ట్ అవుతున్న క్రమంలోనే కొంత ఒక 5-10 నిమిషాలు ఆలస్యం కావడం, ఈ కారణంగా కూడా కొంత రద్దీ పెరగడం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రంలో మొత్తం 12 లైన్లతో కూడా ఈ యొక్క వాహనాల తనిఖీ చేసిన తర్వాత తిరుమలకు అనుమతిస్తారు. ఈ యొక్క 12 లైన్లలో 11 లైన్లు పూర్తిగా యొక్క వాహనాలను తనిఖీ చేసి సామాన్య భక్తులను తిరుమలకు అనుమతిస్తుంటారు. అయితే 12వ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పూర్తిగా వివిఐపి లైను. ఈ లైన్లో కేవలం విఐపీలు, వారి వివిఐపీలు మాత్రమే అనుమతిస్తుంటారు. అయితే ఆ లైన్ కూడా భక్తుల రద్దీ యొక్క వాహనాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఆ 12వ లైన్లో కూడా అంటే విఐపీ లైన్లో కూడా సాధారణ వాహనాలను కూడా అనుమతిస్తున్నారు. అంటే చెక్ చేసి ఆ తర్వాత పంపిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ యొక్క తనిఖీ కేంద్రం వద్ద మొత్తం 6 స్కానర్లు ఉన్నాయి. ఆ స్కానర్ల ద్వారా వారి యొక్క లగేజీలను కూడా పూర్తిగా తనిఖీ చేసి ఆ తర్వాత తిరుమలకు అనుమతిస్తుంటారు. ఈ కారణంగా కూడా కొంత సాధారణంగా సమయాల్లో అయితే 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఒక వాహనాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి, అంటే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, అదేవిధంగా మారణాయుధాలను కూడా ఎవరైనా తీసుకెళ్తారేమో అన్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా తనిఖీ చేసి ఆ తర్వాత తిరుమలకు భక్తులను అనుమతిస్తుంటారు. కాబట్టి ఇప్పుడున్న రద్దీ ఉన్న నేపథ్యంలో యొక్క వాహనాలను కూడా తనిఖీ చేసేయడానికి అధిక సమయం తీసుకోకుండా కేవలం ఒక 2 నుంచి 3 నిమిషాల్లో కూడా వాహనాలను తనిఖీ చేసి క్షుణ్ణంగా తిరుమలకు తరలిస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క మరో 2-3 రోజుల్లో కూడా 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, 1వ తేదీ నూతన సంవత్సరం వేడుకలు ఉన్న నేపథ్యంలోనే యొక్క వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా తిరుమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా వస్తున్నారు. ఈ కారణంగానే రద్దీ ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఒక టీటీడీ కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న ఒక్కరోజే సుమారు 72,335 మంది భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా హుండీ ద్వారా కూడా 4,12,00,000 రూపాయలు కూడా కానుకల ద్వారా కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కళ్యాణ కట్ట ద్వారా కూడా 33,000 మంది తలనీలాలు కూడా సమర్పించినట్లు టీటీడీ యొక్క గణాంకాల ద్వారా తెలుస్తుంది. పూర్తిగా భక్తుల రద్దీ నేపథ్యంలోనే తిరుమలలోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి భక్తులతో ఆ తర్వాత ఆ క్యూ లైన్ కూడా బయటికి రావడం కూడా జరిగింది. ఈ కారణంగానే సర్వదర్శనానికి కూడా 24 గంటల సమయం పడుతున్నట్టుగా కూడా టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఏడాది పూర్తి కానున్న నేపథ్యం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రానున్న నేపథ్యంలోనే ఈ యొక్క వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ అమాంతంగా పెరుగుతుండడంతో తిరుమలగిరులు భక్తులతో పోటెత్తుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ కారణంగానే ఏదైతే ఈ యొక్క సప్తగిరి టోల్గేట్ ప్లాజాలో ఉన్నారో ఆ యొక్క విధుల్లో ఉన్న వారితో పాటు అదనంగా కూడా కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి కూడా ఈ యొక్క వాహనాలను తనిఖీ చేయిస్తున్నారు. అదేవిధంగా సెలవుల్లో ఉన్న వారిని కూడా తిరిగి డ్యూటీలకు కూడా హాజరవ్వాలని చెప్పి కూడా అధికారులు చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టే విధంగా తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతుంది.